4 కదా అనుకోవచ్చు. కాదు, 5 కొట్టుకొచ్చాయి. ఈ 5ట్లో ఒకటి ప్రకాశం బ్యారేజ్ను దాటి వెళ్ళిపోయింది. కానీ మిగిలిన 4 ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్నాయి. ఈ నేపథ్యంలో 67, 68, 69 ఈ 3 గేట్లకు సంబంధించి ఎటువంటి ప్రమాదం తలెత్తిందో మనందరం చూసాం. అదంతా తెలిసిందే కదా, ఇష్టం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇదిగో మీరు విజువల్లో చూస్తున్నారు. ప్రస్తుతం ఈ బోటు ఒకటే కనిపిస్తోంది, కానీ ఇది మొత్తం 4 బోట్లు ఉన్నాయి. ఒకటి ఇటువైపు, ఒకటి అటువైపు, ఇలా మొత్తం 4 బోట్లు. ఈ 4 బోట్లు కూడా దీంట్లో 2 పెద్దవి. అసలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయాన్ని నేను ఒకసారి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ బోట్ల వెలికితీతకు సంబంధించి ఎందుకు ఆలస్యం అవుతోంది, జరిగిందేంటి, జరుగుతోందేంటి, జరగబోయేదేంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కొన్ని ఘటనలు, కొన్ని అంశాలను స్పృశిస్తూ అలా టచ్ చేస్తూ వీటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇటు ఫుల్గా ఉంది వాటర్, ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఉంది. అయితే లక్షల్లో లేదు, కానీ ప్రస్తుతం వేలలో ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ వరకు ఒక ఎత్తు, దీన్ని కాస్త పక్కన పెడదాం. అందాకలకి ప్రస్తుతం కృష్ణా దగ్గర ఈ బోటు మీరు చూస్తున్నారు. ఇదొక బోటు. ఇది ఈ బోటుకు సంబంధించి ఒక్కొక్కటి కూడా ఇవి వచ్చిన మొత్తం 5 బోట్లు కొట్టుకొచ్చాయి. ఈ 5ట్లో ఒకటి ప్రకాశం బ్యారేజ్ దాటి వెళ్ళిపోయింది. అంటే సపోజ్ బ్యారేజ్ ఇది ఇలా ఉంది. బ్యారేజ్ నేను అందాజుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. వచ్చినప్పుడు ఇలా 1, 2, 3, 4, 5 ఇలా కొట్టుకొచ్చినవి. ఒకటి ఆ ప్రవాహం దాటికి, ఎందుకంటే దాదాపు 11 లక్షల క్యూసెక్ల వాటర్ మనకి వచ్చింది. ఈ ఇంత ఫ్లో వచ్చినప్పుడు ఆ రోజు ప్రవాహం మీరు చూస్తుంటే కనుక చాలా ఉధృతంగా ఉంది. ఆ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ 5ట్లో ఒకటి బహుశా చిన్నదిగా ఉండుంటుంది, కాబట్టి దాటి వెళ్ళిపోయింది. ఇలా దాటి వచ్చేసిన పరిస్థితి. కానీ ఈ 4 ఉన్నాయి చూసారా, ఈ 4 ఎందుకు ఇక్కడ ఇరుక్కుపోయాయి, వాటిని ఎందుకు తీయలేకపోతున్నాం? ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక, ఎందుకు ఈ క్వశ్చన్ నాతో పాటు చాలామందికి ఇలాంటి అనుమానం ఎందుకు వస్తుందంటే కనుక, మీకు కరెక్ట్గా గుర్తుండే గతంలో కూడా ఇదే ప్రకాశం బ్యారేజ్కి, ఇదే కృష్ణా నదిలో ఒక బోట్ ఇరుక్కుపోయింది. గేట్ దగ్గర బోట్ ఇరుక్కుపోయిన పరిస్థితి మనం చూసాం. ఆ బోటుని కష్టపడి ఎలాగోలా బయట తీసుకొచ్చేస్తారు. పక్కన ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బహుశా ఇప్పుడు ఉండకపోవచ్చేమో, కొద్ది రోజుల క్రితం వరకు కూడా ఆ బోట్ అక్కడే ఉండింది. అంటే బయట తీసేసి దాన్ని పక్కకు వచ్చేసిన విజువల్ని మనం చూసాం. ప్రస్తుతం ఇదే అనుమానం రేగుతోంది. అప్పుడు తీయగలిగిన ఆ బోటు అంతా బహుశా కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఒక 2-3 రోజుల్లోనే తీసేశారనుకుంటాను. ఇప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనే అంశానికి సంబంధించి క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ బోట్లు ఒక 2 బోట్లు మాత్రం. ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ట్లో ఇక్కడ నేను రాస్తున్నాను. ఇదిగో ఇలా 4 ఉన్నాయి కదా, 4ట్లో 2 భారీవి. భారీ అంటే ఎంత అని అనుకోవచ్చు, దాదాపుగా 40 టన్నులు ఉన్నాయి. 40 టన్నుల బరువు. 40 టన్ అంటే 1000 కేజీలు అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని కేజీలు ఉంటుంది అనేది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికీ 40 టన్నులు అలాంటివి 2 ఉన్నాయి. వీటికి తోడు ఈ 4ట్లో 2 40 టన్నులు ఉంటే మిగతా చిన్నవి ఉన్నాయి. మిగతావి భారీవి కాదు, కానీ కాస్త చిన్నవి. ఇవి కూడా ఉన్నాయి. ఒక్కసారి నేను ఇది క్లియర్ చేస్తున్నాను. ఇది క్లియర్ చేసి విజువల్ నేను మీకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, 2 చిన్న వాటిని గుర్తుపెట్టుకోండి. ఈ 2 చిన్న వాటిని గుర్తుపెట్టుకుని విజువల్ నేను కంటిన్యూ చేస్తున్నా. ఇదిగోండి. ఆ రిక్వెస్ట్ టీం ఒక్కసారి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ విజువల్స్ని కంటే చూపించే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇరుక్కుపోయింది. ఇక్కడ ఆపండి. ఓకే, మీరు ప్లే చేయండి ఫస్ట్ నుంచి ఈ విజువల్ని. నేను ప్రాసెస్ చేసి ఫస్ట్ నుంచి ప్లే చేయండి. రిక్వెస్ట్ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. సో ఇగో ఒక్కసారి ఇక్కడ ఆపి ప్రయత్నం చేస్తున్నాను. సో దట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది చాలా పెద్ద పడవ. అయితే ఇక్కడ విషయం ఏమైందంటే కనుక
ఇక్కడ మనకు ఒక పడవ కనిపిస్తుంది కదా, ఇది ఒకటి కూడా 40 టన్నులు ఉంటాయి. 40 టన్నులు. ఒక్కసారి మీరు చూడొచ్చు, 1 2 3, దాదాపు 3 గేట్లు కూడా 3 గేట్లు అంత ఉంది యాక్టింగ్. ఇది మీరు చూస్తే కూడా 3 గేట్లంతా వెడల్పు ఉంది ఒక్కొక్కటి కూడా. ఇక్కడ మీరు చూస్తే దీనికి కనెక్టివిటీగా ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే చిన్నవి ఉన్నాయి, ఇరుక్కుపోయాయి ఇలా. ఐ థింక్ ఇది ఇంకోటి, ఇది ఇంకో పెద్దది, ఇది కూడా దాదాపు 2, ఇది ఇంకోటి, ఇది కూడా 40 టన్నుల వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇదొక పడవ, ఇది ఇంకోటిది, ఈ 2. ఇక్కడ ఏం జరిగిందంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదిగోండి, ఇది ఆల్రెడీ కూరుకుపోయింది. సో ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి వాటర్ ఇలా ఫ్లో అవుతోంది. అయినప్పుడు దీనికి ఇరుక్కుపోయి ఇంకా చిన్న పడవలు, మనం ఇందాక మాట్లాడుకున్నాం 2 చిన్న పడవలు, అవి దీనికి ఉండిపోయాయి ఇలా. సో దీనికి కూడా నేను జస్ట్ ఇక్కడ ఇమాజినేషన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఉందని కాదు, ఇంకొక పడవ. సో ఇప్పుడు దీన్ని బయటకు తీయడానికి శ్రమించాల్సి వస్తుంది. గతంలో ఇరుక్కుపోయిన పడవ చిన్నదది, దాదాపుగా ఒక గేటుకి మాత్రమే, ఒక గేటుకి ఇలా గేట్ ఉంది కదా ఇక్కడ, ఈ గేటు దగ్గర మాత్రమే ఇరుక్కుపోయిన పరిస్థితి. దాన్ని ముక్కలు చెక్కలు చేసి అలాగ బయటకు తీసుకొచ్చేసి పక్కన పెట్టేసిన పరిస్థితి. అంటే దాన్ని ఎలాగోలాగా తీశారు, గేటుకి పెద్ద డ్యామేజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ఈసారి వచ్చినవి మాత్రం 40 టన్నులు ఉన్నాయి ఒక్కొక్కటి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇవి కూడా వీటిని సాధారణంగా ఉత్తరాంధ్రలో మీరు ఆ బీచ్ వైపు వెళ్తే కనుక వాళ్ళు ఒక మాట అంటుంటారు, తవ్వోడా అని మాట వింటూ ఉంటారు. అదేంటిది కొత్త మాట వినిపిస్తున్నారు ఇప్పుడు ఏంటో అనుకుంటున్నారు కదా. తవ్వోడా అంటే డ్రెడ్జింగ్ చేస్తుంది, సముద్రంలో ఉన్న ఇసుకను తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటుంది అన్నమాట. సముద్రంలో ఇసుకను తీసుకొచ్చి బయట వేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇసుక కోరుకుపోతూ ఉంటుంది కాబట్టి. సో అటువంటి ప్రొసెసర్ అది భారీ యంత్రాలతో చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈ పడవలు మీరు చూస్తున్నారు, ఇవి కూడా కృష్ణానదిలో ఉండే ఇసుకను తీసుకొస్తూ ఉంటాయనేది ఇక్కడ మనకి వినిపిస్తున్నమాట. సో అంత పెద్ద భారీ పడవలు. నేను ఎందుకు మీకు ఉదాహరణ చెప్తున్నానంటే ఈ పడవలు ఏవైతే 2 బోట్లు ఇరుక్కున్నాయో వీటి కెపాసిటీ ఏంటి, వీటి క్యాపబిలిటీ ఏంటి, ఎందుకు లేట్ అవుతుందంటే కనుక 40 టన్నుల కెపాసిటీ. ఎందుకు 40 టన్నుల కెపాసిటీ అంటే ఇటువంటి భారీ పనులు చేస్తూ ఉంటాయి. అటువంటి భారీ యంత్రాంగం సంబంధించి అటువంటి భారీ బోట్లు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి అడ్డంగా నిలిచిపోయాయి, అడ్డంగా ఉండిపోయాయి. ఆ స్థాయిలో ఉండడం వల్ల గేట్ కూడా మీరు చూస్తే కనుక కొన్ని ప్రదేశాలు అయితే ముక్కలు ఇంత లంప్స్ బయటపడ్డ విజువల్స్ చూసాం. ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ మీకు లాంగ్ వ్యూలో మీకు అనిపిస్తోంది. సో ఆ పడవల గురించి మనం మాట్లాడుకున్నాం, దానికి ఇరుక్కున్న చిన్న బోట్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, రేపొద్దు ఏం జరగచ్చు, అసలు కాపాడడం సాధ్యమా కాదా, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను ఆ పాయింట్కి వస్తున్నా. ఇంతవరకు మనం పెద్ద బోట్ల గురించి మాట్లాడుకున్నాం, వీటికి ఇంటర్లింక్గా ఉండిపోయిన ఆ పడవల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటి ఆపరేషన్స్ గతంలో ఏం జరిగింది, దాదాపు ఇది 6వ రోజు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మీకేమనిపిస్తుందో వీటిని తీయడం సాధ్యమా కాదా అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు తెలిసిన లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధం ఏమైతే మీరు రిఫర్ చేస్తుంటే కనుక దాన్ని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను గతంలో మనం ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఇక్కడి నుంచి భారీ క్రేన్స్తో ఇక్కడి నుంచి ఆపరేషన్తో ఇదంతా ఆపరేషన్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆపరేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏం చేశారంటే భారీ క్రేన్లు, నేను కరెక్ట్గా జరిగిన ప్రొసీజర్కి సంబంధించి మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఏంటంటే భారీ క్రేన్లు ఉపయోగించారు. భారీ క్రేన్స్ను ఉపయోగించి దీన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత భారీ క్రేన్స్ ఉపయోగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక ఇక్కడ నుంచి ఎయిర్ బెలూన్, తెలుగులో రాసే ప్రయత్నం చేస్తున్నా, ఎయిర్ బెలూన్ కూడా ఉపయోగించారనే మాట వినిపిస్తోంది. దీంతో పాటు డైవింగ్ టీం వచ్చింది, వాటిని కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. పీసీఆర్ ఒక్కసారి ఆ విజువల్తో రెడీగా ఉండండి. ఈ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి
స్కూబా డైవింగ్ టీం కూడా వచ్చింది. ఆపరేషన్ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. స్కూబా డైవింగ్ టీం, స్కూబా డైవింగ్ టీం వచ్చింది. డైవింగ్ అని చెప్పి నేను ఇక్కడ రాస్తున్నాను సింపుల్గా. దీంతో ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెల్డింగ్తో దాన్ని కట్ చేసి ముక్కలు చేసే ప్రయత్నం చేద్దాం. సారీ, వెల్డింగ్ అంటే కాదు, అది దాన్ని పూర్తిగా దాన్ని ఆ ప్రాసెస్ని కరెక్ట్గా మర్చిపోయాను ఇప్పుడే. ఆ ప్రాసెస్లో కట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే సాధారణంగా వెల్డింగ్ అంటూ ఉంటాం, మనకి పదం ఈజీగా ఉంటుందని చెప్పి. సో కట్ చేసే ప్రయత్నం చేశారు, పడవని కట్ చేసే ప్రయత్నం చేశారు. సో డైవింగ్ చేస్తూనే దాని లోపల నుంచి దాన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. దీని తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ కాకినాడ బృందం ఇప్పుడు రంగంలోకి దిగింది. కాకినాడ బృందం కచ్లూరి ప్రమాదం మీకు గుర్తునే ఉంటుంది. కచ్లూరి ప్రమాదంలో పడవను బయటకు తీసుకొచ్చిన టీం ఏదైతే ఉందో అది కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. సో ఇలా ఇంత జరుగుతున్నా ఎందుకు బయటకు రావట్లేదు? ఇది ఫస్ట్ క్వశ్చన్. ప్రస్తుతం ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే భారీ క్రేన్లు తీసుకొచ్చారు, అది రాలేదు, ఎందుకంటే వెయింగ్ కెపాసిటీ ఎక్కువైంది. రెండోది ఎయిర్ బెలూన్స్ తీసుకొచ్చారు, అక్కడ కూడా అటువంటి సమస్య వచ్చింది. టెక్నికల్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. డైవింగ్ టీం వచ్చింది, వాటిలో డైవ్ చేసింది, ఆ తర్వాత వెళ్ళే ప్రయత్నం చేసింది, కానీ కట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అయినప్పటికీ అది అవుతోంది, కానీ అది సక్సెస్ రేట్ చాలా తక్కువ వినిపిస్తోంది. దిగిన తర్వాత అర్థమైంది కాస్త ఇబ్బందికర వాతావరణం ఎందుకు అనేది ముందు ప్రయత్నం చేస్తాను. ముందు తర్వాత కాకినాడ బృందం ఇప్పుడు రంగంలోకి దిగితే వాటి ప్రయత్నం చేస్తోంది. సో ఇక్కడ విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇదిగోండి, ఐ రిక్వెస్ట్ ఫస్ట్ నుంచి వెళ్దాం. ఇదిగో, ఎస్, మీరు చూస్తే ఇదిగో డైవింగ్ టీం వచ్చింది. డైవింగ్ టీం వచ్చిన తర్వాత వాళ్ళు అంత ఎక్విప్ రెడీ అవుతున్నా, విజువల్స్ చూస్తున్నారు. ప్లీజ్ విజువల్ కంటిన్యూ చేయండి, నేను పాస్ చేసుకుంటా. సో ఇక్కడ మీరు చూస్తే కనుక అదిగో వాళ్ళు వెనకాల ఒక ఆక్సిజన్ సిలిండర్ వేసుకుంటున్నారు. మీరు చూస్తే కనుక ఈ ఆక్సిజన్ సిలిండర్ని ఓకే ఇదిగోండి, ఇది ఆక్సిజన్ సిలిండర్. ఇది ఓకే 80 లీటర్లది. 80 లీటర్లదైతే దాదాపు 2 గంటలు మాత్రమే పనిచేస్తుంది. 2 గంటలు మాత్రమే పనిచేస్తుంది ఈ 80 లీటర్లు అయితేనే. ఇక్కడ మనకు వినిపిస్తుంది ఏంటంటే కనుక ఈ స్కూబా డైవింగ్కి వెళ్ళిన వాళ్ళు దాదాపుగా ఎక్కువసేపు ఉండలేకపోయారు వీళ్ళు. దాదాపుగా 2-3 గంటలు, గంట మాత్రం ఉండగలిగారు అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. ఎందుకంటే కనుక దాని కెపాసిటీ అంతే. బట్ అక్కడ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన ఆపరేషన్ చూద్దాం. ఒకసారి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాటిని కట్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ మంటలు కూడా వస్తాయి అన్నమాట. వాటిని ఆ విజువల్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇదిగోండి, ఇదిగో ఆ విజువల్ అయితే వాళ్ళు లోపలికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ మిషన్ సాయంతో కట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఇవేవి సక్సెస్ కాలేదంటే కనుక ఇది సక్సెస్ అయింది, కానీ అంత పెద్ద బోట్లని దానికి ఇంటర్లింకింగ్ ఉన్న బోట్లని అవి ఎందుకు బయటకు తీసుకురాలేకపోతున్నారనే అంశానికి సంబంధించి ఇంకా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. సో టైం పట్టేస్తోంది, కొన్ని ఏళ్ళు పట్టేస్తుంది అనే అనుమానం కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయిన నేపథ్యంలో వాటిని ప్రెసెంట్ ఆ ప్రయత్నాలకి కాస్త పాజ్ పెట్టారన్న మాట వినిపిస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు భారీ పడవలను తీసుకొచ్చారు. ఒకసారి ఆ విజువల్ని చూపిద్దాం. భారీ పడవల సాయంతో ఇదిగో ఇలా, ఇది ఒక్కొక్కటి కూడా 40 టన్నుల కావడంతో ఇదే బరువున్న